శ్రీకర్ బ్యాగ్ సర్దుకొని అవని ఇంటికి వస్తాడు కదా! ఇక ఇటు ప్రసాదరావు తన బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటాడు. "ఎక్కడికి మావయ్య బ్యాగ్ సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నారు?" అని చెప్పి అవని, అక్షయ, శ్రీకర్ అడుగుతూ ఉంటే అప్పుడు ప్రసాదరావు, "నేను ఎప్పటినుంచో కోరుకున్న కల మీ ఇద్దరు భార్యాభర్తలు కలవాలని చెప్పి, మీ పిల్లలతో మీరు సంతోషంగా ఉండాలని అది నేను ఉండగా తీరిపోయింది. ఇక ఇక్కడ నేను ఉండడం అర్థమేం లేదు. నేను నా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను" అనగానే, "అదేంటి మావయ్య మాతో పాటు కలిసి ఉండండి. అందరం కలిసే ఉందాము" అని అవని అంటూ ఉంటే అప్పుడు ప్రసాదరావు, "లేదమ్మా, నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఏదో వేరే ఊరు వెళ్తున్నానా? లేదు కదా! రోడ్డు దాటి అవతల నా ఇంటికి, మీ అత్తగారింటికి వెళ్తున్నాను అంతే కదా" అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శ్రీకర్, "నాన్న, ఇంకొన్ని రోజులు ఇక్కడ మాతోనే ఉండు నాన్న. అప్పుడు అమ్మకి మొగుడు విలువ తెలుస్తుంది నాన్న" అనగానే, "లేదురా, ఇక్కడ అవనికి ఒక మగతోడు కావాలి, ఇంటి పెద్ద కావాలి, మగతోడు కావాలన్నట్టుగా నేను ఉన్నాను ఇన్ని రోజులు. ఇప్పుడు నీ ఇంటికి నువ్వు చేరుకున్నావు, నీ భార్య దగ్గరికి. ఇప్పుడు నేను నా భార్య పక్కన ఉండాల్సిన సమయం వచ్చింది. నేను అటు వెళ్తాను. అయినా అమ్మ అవని, నేను ఎక్కువ రోజులు నీ వంటకి దూరంగా ఉండలేను. అప్పుడప్పుడు వస్తూ ఉంటాలే" అని చెప్పి, "సరే వెళ్తాను" అని చెప్పి బయలుదేరతాడనమాట ప్రసాదరావు అటు వేదవతి వాళ్ళ ఇంటికి. ఇటుపక్క వేదవతి వాళ్ళ ఇంట్లో ఏమో ఇటు పెద్దిరాజు, "పాపం అత్తయ్య గారికి మామూలుగా అవమానం జరగట్లేదు. అక్కడ అవని ఏమో కాదు అనింది తన బిడ్డను పంపించడానికి. ఇటు చూస్తే శ్రీకర్ కూడా అవని దగ్గరికి వెళ్ళిపోయాడు. పాపం అత్తగారు. ఇక ఇటు పల్లెటూరు వాళ్ళకి తెలిస్తే ఇంకెంత అవమాన పాల్పడతారో అత్తగారు" అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక కృష్ణబాబు, "చూడు బాబు, నువ్వు మా ఇంటి తిండి తింటూ వాళ్ళని పొగుడుతున్నావు. ఎప్పుడు మారుతావో ఏంటో" అనగానే, "నేను మారాల్సిన పనేం లేదు. కొన్ని రోజులు ఆగితే ఇప్పుడు శ్రీకర్ వెళ్ళాడు, నెక్స్ట్ నేనే వెళ్ళేదటు" అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఈ లోపల బ్యాగ్ ఊపుకుంటూ సరదాగా విజిలేసుకుంటూ కుర్రాడిలాగా ఇంటికి వస్తూ ఉంటాడనమాట ప్రసాదరావు. "ఇదేంటి నాన్న బ్యాగ్ తీసుకొని మరీ వస్తున్నాడు" అని వసంత అంటూ ఉంటుంది. ఇక బ్యాగ్ ఇంట్లో పెట్టి, "నేను నా ఇంటికి వచ్చాను, ఏమంటావు" అని చెప్పి అంటూ ఉంటే, "అదే నాన్న, పర్మనెంట్గా ఇక్కడికి వచ్చేసావా? ఇక్కడే ఉంటావా ఇక మాతోని" అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, "అవునరా, ఇక్కడే ఉంటాను" అని చెప్పి విజిలేసుకుంటూ చెప్తూ ఉంటే, "ఏం నాన్నోయ్, కుర్రోడ్లా మారిపోయావు, మంచి ఊపు మీద ఉన్నావు" అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణబాబు. "నేను కలలు కన్నాను, నా కొడుకు కోడలు కలిసి ఉండాలని. ఇన్ని రోజులకి వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉన్నారు, ఒక గూటికి చేరారు, చాలా సంతోషంగా ఉంది" అని చెప్పి అంటూ ఉంటాడు ప్రసాదరావు. ఆ తర్వాత ఇక రాత్రి సమయంలో ఇటు వసీకర వాళ్ళ మనుషుల్ని పంపిస్తుందనమాట వేదవతిని కిడ్నాప్ చేసి పల్లెటూరికి తీసుకురమ్మని. ఇక అందరూ నిద్రపోతూ ఉంటారు ఇటు వేదవతి వాళ్ళ ఇంట్లో. ఇక మెల్లగా వేదవతికి క్లోరోఫామ్ మత్తు మందు పెట్టేసి ఇక వేదవతిని మెల్లగా తీసుకొస్తారనమాట పల్లెటూరికి. ఇక వేదవతికి మెలకు వచ్చేసరికి వేదవతి పల్లెటూరులో ఉంటుందన్నమాట. ఒక చైర్కి తన్ని తాడుతో కట్టేసి ఉంటుంది. ఇక కళ్ళు తెరిచి చూడగానే, "ఎక్కడున్నాను నేను? రే వదలండ్రా, ఎక్కడికి నన్ను తీసుకొచ్చారు" అని చెప్పి వేదవతి అరుస్తూ ఉంటుంది ఆ రౌడీల వైపు. మరోపక్క ఇటు వసీకర ఏమో పూజలు ఏవో చేస్తూ ఉంటుందన్నమాట కాపాలికాకి. ఇక ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ వసీకర ఇలా దండం పెడుతూ పూజలు చేస్తూ ఉంటుంది. ఈ వేదవతిని ఉపయోగించి ఆ అక్షయ్ని పల్లెటూరికి రప్పిస్తాను, నేను అనుకుంది నెరవేరుస్తాను. ఈ పల్లెటూరు జనాలు మంచిగానే చెప్పారు వేదవతిని అక్షయ్ని తీసుకురావడానికి. కానీ అటు అవని తెలివిగా ముందు జాగ్రత్తగా ఆ అక్షయ్ని ఇక్కడికి పంపించడానికి నిరాకరించింది. ఇక మరి అక్షయ ఇటు పల్లెటూరికి రావాలంటే ఒకే ఒక మార్గం. అందుకే ఈ వేదవతిని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక వాళ్ళ అత్తని వదులుకోలేదు కాబట్టి అవని ఖచ్చితంగా వాళ్ళ అత్తని వెతుక్కుంటూ ఖచ్చితంగా పల్లెటూరికి వస్తుంది. అప్పుడు చెప్తాను నేను ఏంటనేది. ఆ పిల్ల అక్షయ్ను నేను లాక్కొని తీసుకెళ్తాను. ఒప్పుకుంటే సరే సరే, లేదంటే లాక్కొని తీసుకెళ్ళి నేను కాపాలికాకి బలించి నా పునర్రూపాన్ని మళ్ళీ తెచ్చుకుంటాను అని చెప్పి అలా పూజలు అవి చేస్తూ ఉంటుందన్నమాట ఆ వసీకర. మరోపక్క ఇటు నిహారిక పొద్దున్నే లేచి, "ఏంటి అత్తయ్య గారు ఈ పాటికి లేవాలి కదా" అని చెప్పి తన రూమ్లో చూస్తుంది. ఎక్కడా కనిపించదు. ఇక బయటకు వచ్చి మావయ్యతోని అంటే ప్రసాదరావుతోని, "మావయ్య, మీరేమైనా అత్తయ్యని చూసారా? అత్తయ్య తన రూమ్లో లేరు, కనిపించట్లేదు" అనగానే, "అదేంటి కనిపించకపోవడం" అని చెప్పి ఇంట్లో అందరూ వెతుకుతారు. ఇక వేదవతి కనిపించదు. ఇక ఈ విషయం వెంటనే అవని వాళ్ళకి శ్రీకర్కి చెప్పాలి అని చెప్పి గబగబా ఇటు అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అవని అప్పుడే శ్రీకర్కి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఇటు అవని వాళ్ళ ఇంటికి ప్రసాదరావు, వసంత, పెద్దిరాజు, నిహారిక, కృష్ణబాబు వీళ్ళంతా వస్తారనమాట. ఇక వచ్చేసరికి అవని ఏమో శ్రీకర్కి వడ్డిస్తూ ఉంటుంది కదా. "ఏంటి మావయ్య ఇలా వచ్చారు" అని అవని అంటూ ఉంటే, "మీ అత్తయ్య కనిపించట్లేదమ్మా,
పొద్దునుంచి కనిపించట్లేదు అని చెప్పి అనగానే, అత్తయ్య కనిపించకపోవడం ఏంటి, సరిగ్గా వెతికారా లేదా, అమ్మ ఎక్కడ ఉండుంటుంది, అమ్మ ఇంట్లోనేగా ఉంటుంది అని చెప్పి శ్రీకర్ కూడా కంగారు పడి అడుగుతూ ఉంటే, ఈ లోపల పెద్దిరాజుకి ఇటు వేదవతి రూమ్లో ఒక లెటర్ కనిపిస్తుందన్నమాట. ఆ లెటర్ తీసుకొస్తాడు. ఇది అత్తయ్య గారి రూమ్లో లెటర్ కనిపించింది అని చెప్పి అనగానే, ఇక లెటర్ తీసి చూస్తూ ఉంటాడు ప్రసాదరావు. ఏది మామయ్య ఇటు ఇవ్వండి అని చెప్పి అవని లెటర్ని తీసుకొని చదువుతుంది. మామయ్య, ఈ లెటర్ అత్తయ్య గారు రాసింది కాదు, అత్తయ్య హ్యాండ్ రైటింగ్ కాదు ఇది, అత్తయ్య రాత రైటింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఇది వేరే ఎవరో రాశారు, మనం కనుక పోలీస్ కంప్లైంట్ ఇస్తే అత్తయ్యని వాళ్ళు బ్రతకనివ్వరు అన్నట్టుగా భయపెట్టినట్టు ఈ లెటర్ రాశారు. సో అత్తయ్య రాయలేదు, ఎవరో కిడ్నాప్ చేశారు అత్తయ్యని, మనం గనక పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాత్రం అత్తయ్యని ఊరుకోరు అని చెప్పి అంటూ ఉంటే, మరి ఏం చేద్దాము, మా అమ్మని వాళ్ళకి బలిద్దామా ఏంటి, అమ్మని ఏదో ఒకటి చేస్తారేమో వాళ్ళు, ఎందుకైనా మంచిది నాన్న, మనం అందరం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, నిహారిక కూడా అవును పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే, లేదంటే అత్తయ్య గారు ఏమవుతారో అని చెప్పి అనగానే, లేదు ఇది ఎవరి పని ఏంటనేది మనం కనుక్కుందాము అని చెప్పి అంటూ ఉంటుంది అవని. మరోపక్క పల్లెటూరులో ఒక అతను చూస్తాడనమాట, వేదవతిని ఒక గదిలో పెట్టేసి కిడ్నాప్ చేసి ఉంచడం కొంతమంది మనుషులు. ఇక అతను గమనించి వెంటనే ఇటు అవని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు, అమ్మ మీ అత్తగారిని ఇక్కడ ఎవరు కిడ్నాప్ చేశారమ్మా, పల్లెటూరులో ఉన్నారు, మీరు వేదవతి గారి కోసం వెతుక్కుంటున్నారా, ఇక్కడ ఉన్నారు, మరి ఈ ఊర్లో ఏదో దుష్టపీడ పట్టింది అందుకే ఇలా జరుగుతుంది, ఆవిడే మరి ఏమన్నా కావాలని వేదవతిని ఇలా కిడ్నాప్ చేసిందో ఏమో, మీకు చెప్దామని కాల్ చేశానమ్మా అని చెప్పి ఈలోపు అవని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తాడనమాట పల్లెటూరు నుంచి ఒక అతను. ఇక అప్పుడు అవని అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తుంది, మనం అందరం వెంటనే వెళ్దాము పల్లెటూరుకి అని చెప్పి అందరూ బయలుదేరి పల్లెటూరుకి వెళ్తారనమాట. ఇక దుష్టశక్తి ఎవరో కాదు వసీకర అని చెప్పి తెలుసుకుంటుంది అటు అవని. ఇక అవని వెళ్ళి అడుగుతుందనమాట, నువ్వు అసలు ఏంటి, మా అత్తగారిని ఎందుకు ఇలాగ కిడ్నాప్ చేసావు, నీకు అసలు ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని. ఇక అప్పుడు వసీకర, మీ అత్తని ప్రాణాలతో నీకు ఇవ్వాలి అంటే ఇదిగో నీ కూతురు నీ ప్రాణమైన అక్షయని మాకివ్వాలి, అప్పుడే మీ అత్త బ్రతుకుతుంది, తర్వాత నీ ఇష్టం అని చెప్పి వసీకర చెప్పగానే, ఇక అప్పుడు ఎలాగైనా అమ్మవారి దయతో అయినా ఎలాగైనా నేను నా కూతుర్ని సేవ్ చేసుకుంటాను, ముందైతే అత్తయ్యని ప్రాణాలతో నేను తెచ్చుకుంటాను వెనక్కి అని చెప్పి, సరే అయితే నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నాను, మా అత్తగారిని నాకు ఇచ్చేసేయి అనగానే, సరే అని చెప్పి ఇక అవని ఏమో అక్షయ్ని ఆ వసీకర చేతిలో పెడుతుందనమాట. ఇక వేదవతిని వదిలిపెట్టేస్తుంది. ఆ తర్వాత ఇక అక్షయ్కి రకరకాల పూజలు అవి జరిపిస్తుందనమాట. ఇక అక్షయని చంపేసి అక్షయ రక్తంతో కాపాలికకి నేను పూజలు చేయాలి, అప్పుడు నాకు ఇంకా శక్తులు వస్తాయి అని చెప్పి పునర్రూపం కూడా వస్తుంది అని చెప్పి వసీకర అలా మనసులో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అక్షయ్ దక్కింది, నేను అనుకుంది నెరవేరబోతుంది అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది వసీకర. ఇక అవి ఇవి పూజలు చేసి కరెక్ట్గా ఇటు అక్షయ్ని చంపబోతూ ఉంటుంది అమ్మవారికి, అంటే కాపాలికకి బలి ఇవ్వబోతున్న టైంకి ఇక ఇటు అవని ఆల్రెడీ పూజలు చేస్తూ ఉంటుంది అమ్మవారిని. ఎందుకు నా కూతుర్ని నన్ను ఇంకా దూరం చేయాలనుకుంటున్నావు, ఇన్ని సంవత్సరాలు దూరం చేసింది సరిపోలేదా, నా కూతుర్ని కాపాడే బాధ్యత నీదే అమ్మ అని చెప్పి ఆ అమ్మకి దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇక అమ్మవారు ఇక కరెక్ట్గా అక్షయ్ని ఆ కాపాలికకి బలి ఇవ్వబోతుంటే వసీకర ముందు ప్రత్యక్షం అవుతుందన్నమాట అమ్మవారు. ఇక తన త్రిశూలంతో వసీకరని పొడవబోతూ ఉంటే ఇక వసీకర భయంతో పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక ఆ రకంగా ఇటు అక్షయ బ్రతికిపోతుందన్నమాట. ఈ రకంగా అవని అమ్మవారి సహాయంతో వసీకరని ఊరి నుంచి తరిమి కొట్టింది. ఇక ఊర్లో అక్షయ యాగం చేయడంతో ఇక ఊరు ఎప్పట్లాగా సస్యశ్యామలంగా ఉంది. ఇక ఊర్లో ఎటువంటి దుష్టపీడ ఏది లేకుండా అందరూ ఊర్లో జనాలంతా సంతోషంగా ఉన్నారు. మరి ఇప్పటికైనా వేదవతి ఇటు అవని చేసిన త్యాగానికి తన కూతునిచ్చి మరి వేదవతిని కాపాడింది, ఈ త్యాగాన్ని గుర్తిస్తుందా, అక్షయ్ని తన మనవరాలుగా అంగీకరిస్తుందా ఏంటనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో. నచ్చితే లైక్ చేయండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.